పదవుల కోసం కాకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫకీం అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా భవన్ క్యాంప్ ఆఫీసును ఆయన సందర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు నేతృత్వంలో శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువలు కప్పి పూల బొక్కెలతో అందజేసి ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంది శ్రీనివాస్ రెడ్డి గెలుపు పొందితే ఆదిలాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆయన ఓడినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎందరో మంది అభిమానులను సంపాదించుకోవడం గొప్ప పరిణామమని అన్నారు. ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అడుగడుగున ఇక్కడ సీనన్న అభిమానులు, సీనన్న మంచి కోరుకునే చాలా మంది కనిపించారు నాకు ఇక్కడ. ఒకటి ఏంటంటే గెలుపు ఓటమి అనేది రాజకీయాల్లో సహజం. కానీ ఓటమి చెందిన తర్వాత మనం మన నాయకుడికి ఎంత బలంగా ఉండి నడిపిస్తామో ఈ 5 ఏళ్ళు అదే ముఖ్యం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసిరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్లో జరిగేవి. ఇక్కడ ఇన్ఛార్జ్ జిల్లా మినిస్టర్ సీతక్క గారు ఉన్నారు. ప్రత్యేకంగా నేను అనుకున్న సీతక్క గారు కూడా ఇక్కడ చాలా సమయం ఇస్తున్నారు ఈ ఆదిలాబాద్ జిల్లాకి. నేను చూస్తున్నాను, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న మినిస్టర్ మీరందరూ కూడా కష్టపడితే మీ పదవులు మాత్రం మీ దగ్గరికి వస్తాయి. ఈరోజు మేము అందరం పోయి ముఖ్యమంత్రి గారికి మాకు పదవులు కావాలని అడగలేదు. మేము ప్రతిపక్షం నుండి పార్టీ జెండా పట్టుకొని మాకు ఏ పని అబ్బాయి చెప్పినా పిసిసి తరఫున ఆ పని నిరంతరం రాత్రి పగలు మేము పనిచేస్తూనే ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి నాకు అతి చిన్న వయసులో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ నాకు అవకాశం ఇచ్చింది. నేను ఇప్పుడు కాదు, జీవితాంతం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను. అతి చిన్న వయసులో నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు, జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఏఐసిసి మెంబర్గా నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ 2వ సారి జనరల్ సెక్రటరీ ఇచ్చి తర్వాత ఎలక్షన్ ఎప్పుడైతే నడుస్తుంటే దానికి ప్రోటోకాల్ బాధ్యతలు ఇచ్చి నాకు ముఖ్యమంత్రి గారు అప్పుడు బాధ్యత అప్పచెప్తే పూర్తి బాధ్యత